తెలంగాణ రాష్ట్రంలో కొత్త పథకం అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ లాస్ట్ తేదీ ఎప్పుడు? ఈ స్కీమ్ పేరు ఏంది అని అంటే ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన. ఈ స్కీమ్ కి అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి 50,000 రూపాయలు ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయం అయితే చేస్తుంది. ఈ అమౌంట్ అనేది తిరిగి చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఈ అప్లికేషన్ ఎవరు చేసుకోవాలి అని అంటే వితంతువులు, అనాథ మహిళలు, విడాకులు తీసుకున్నవారు, ఒంటరి మహిళలు. ఈ స్కీమ్ కి అప్లికేషన్ చేయాలి అని అంటే ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి, అదేవిధంగా ఏజ్ ఎంత ఉండాలి, ఈ వీడియోలో చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. అదేవిధంగా మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు ముందు గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్లో TSOBMMS అని ఉంటుంది, దాన్ని అయితే టైప్ చేయండి. మీకు ఈ విధంగా పోర్టల్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మీరే మీ మొబైల్లో కూడా అప్లికేషన్ అనేది అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై ఆన్లైన్ ఫర్ ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన రిజిస్ట్రేషన్ ఫామ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. అయితే చాలా మంది ప్రతి ఒక్కరికి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నారు, కానీ దీంట్లో కూడా చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా ఈ అప్లికేషన్ చేయాలి అని అంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, అదేవిధంగా పాన్ కార్డు ఉండాలి. ఇక్కడ చూడండి, ఒంటరి మహిళలు, అదేవిధంగా విడాకులు తీసుకున్న వ్యక్తి, విడో వితంతువు, ఆర్ఫన్ అనాథ, నిరుపేద, వీళ్ళు మాత్రమే ఈ స్కీమ్ కి అనేది అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ చేయాలి అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఏజ్ 45 నుంచి 55 అని. అంటే ప్రతిదానికి ఏజ్ అయితే కాదు, ఒంటరి మహిళకి తక్కువగా ఉన్న పర్వాలేదు, విడాకులు తీసుకున్న వాళ్ళకి తక్కువగా ఉన్న పర్వాలేదు, అదేవిధంగా వితంతు అయితే 45 నుంచి 55 అయితే ఉండాలి. ఈ అనాథ నిరుపేదకు కూడా ఏజ్ తక్కువగా ఉన్న అప్లికేషన్ అయితే చేయొచ్చు. కానీ దీంట్లో ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఒంటరి మహిళ అని ఇక్కడ సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ కింద మీరు అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ ఏంది అని అంటే క్యాండిడేట్ యొక్క ఫోటో కావాలి, అదేవిధంగా పాన్ కార్డ్ కావాలి. ఇక్కడ ఆమె ఒంటరి మహిళ అని తహసీల్దార్ పత్రం MRO లెటర్ అయితే కంపల్సరీగా ఇక్కడ అడుగుతుంది. ఆ లెటర్ ఉంటేనే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది అయితే కావడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఆ లెటర్ లేనట్లయితే అప్లికేషన్ అయితే కాదు. ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ కి అప్లికేషన్ చేసే వాళ్ళు MRO లెటర్ అయితే తీసుకోవాలి. అదేవిధంగా విడాకులు తీసుకున్న వ్యక్తి లేదంటే వితంతు అని క్లిక్ చేసినా సరే మీకు ఇక్కడ డెత్ సర్టిఫికేట్ అడుగుతుంది. భర్త చనిపోయారని పెట్టారు కాబట్టి ఇక్కడ డెత్ సర్టిఫికేట్ అడుగుతుంది. అదేవిధంగా మీ దగ్గర ఇట్లాంటి ప్రూఫ్స్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లికేషన్ అయితే చేయండి. ఈ అప్లికేషన్ చేసేటప్పుడు ఈ అమౌంట్ తీసుకొని మీరు ఏం చేస్తారని అడుగుతుంది. దాంట్లో కిరాణం షాప్ కానీ, చికెన్ మటన్ షాప్ కానీ, చాలా రకాల ఫ్రూట్ షాప్ కానీ, కూరగాయల షాప్ కానీ, చాలా రకాల షాప్స్ అయితే ఉన్నాయి. అంటే మీరు ఏ బిజినెస్ చేస్తారని సెలెక్ట్ అయితే చేయండి. అసలు ఇది ఏ విధంగా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ కూడా మన ఛానల్లో ఇదివరకు వీడియో చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో అయితే చూడండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్లో 100% రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.